ఆస్క్డ్ అనే పదం వాడినా. ఇఫ్ అనే పదం ఇచ్చినా కూడా ఎలిమినేషన్ చేయండి, ఎందుకంటే ఇది లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంది కదా ఫ్రెండ్స్. ఒక 2 ఆప్షన్లు మనం ఎగిరేసాం. మన అదృష్టం కొద్దిగా ఇంకొక ఆప్షన్లో టోల్డ్ అనే పదం ఇచ్చాడు, అది కూడా ఎగిరిపోతుంది. టోల్డ్ ఎందుకు పెడతాం ఫ్రెండ్స్? ఇక్కడ సెడ్ అనే పదం ఇచ్చాడు. సెడ్ 2 ఇస్తేనే 2 ఇస్తే టోల్డ్గా మారుతుంది. 2 ఇవ్వలేదు కదా ఫ్రెండ్స్, అది కూడా ఎలిమినేషన్ చేస్తే ఏమీ తెలియపోయినా కూడా మనకు ఆన్సర్ మిగిలినటువంటి 4వ ఆన్సరే కరెక్ట్ ఆన్సర్ అవుతుందనే లాజిక్ వస్తుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఆ కన్ఫ్యూజ్ పోవడానికి చాలా జాగ్రత్త చెప్తూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ వినడానికి ప్రయత్నం చేయండి. హీ సెడ్ తర్వాత దీనికి ఆన్సర్ చూద్దాం. లాస్ట్లో ఫుల్ స్టాప్ ఇచ్చాడు కాబట్టి హీ సెడ్ షెడ్ లాగానే రాస్తాం. తర్వాత ఇక్కడ ఇక కామాలు ఇన్వర్టెడ్ కామన్స్ అనేవి రాయకూడదు, మనందరికీ తెలుసు. హీ సెడ్ దట్ అనేదాన్ని మనం పెడతాం, ఎందుకంటే కంజంక్షన్ రెండింటిని కలపడానికి దట్. లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటే దట్ అనేటటువంటి పదాన్ని వాడతాం. హీ షెడ్ దట్. తర్వాత ఐ అనే పదం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఐ అనే పదం చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ మనం చదువుకుంటూ ఉంటారు, అవి కూడా అవసరం లేదు. ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది ఇక కొన్ని రూల్స్ ఉంటాయి. ఐ అంటే ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్ అని, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్లో సింగులర్ అని, ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి. సింగులర్ ఫామ్ అంటే ఐ మీ మై మై సెల్ఫ్ అని. ఫ్లోరల్ ఫామ్ ఉంటుంది ఫస్ట్ పర్సన్లో వీ యాజ్ అవర్ సెల్ఫ్ అని. సెకండ్ పర్సన్ యూ యువర్ సెల్ఫ్ అని. థర్డ్ పర్సన్ అయితే మనకు 3, 4, 5 విషయాలు ఉంటాయి. హీ ఉంటుంది, హీ హిమ్ హిజ్ హిమ్సెల్ఫ్ అని. షీ హర్ సెల్ఫ్ అని. దే దెమ్ దేర్ దెమ్ సెల్ఫ్ అని. ఇట్ సెల్ఫ్ అని. దే దెమ్ దేర్ దెమ్ సెల్ఫ్ అని. ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అవసరం లేకుండానే చాలా లాజికల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రాసాము. ఇక్కడ అలానే ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇట్లా రిపోర్టెడ్ వర్బులో ఇట్లా ఫస్ట్ పర్సన్, ఇది ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ అని, ఇది సబ్జెక్ట్ని బట్టి మారుతుందని. ఒకవేళ కనుక ఇక్కడ యూ కానీ అంటే సెకండ్ పర్సన్ ఇస్తే సెకండ్ పర్సన్ అనేది ఆబ్జెక్ట్ని బట్టి మారుతుందని. ఇవన్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. దీని లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ది స్టార్టింగ్ దాన్ని బట్టి మారుతుందని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి స్టార్టింగ్ ఫస్ట్ది కాబట్టి ఫస్ట్ దాన్ని బట్టి మారుతుంది. ఒకవేళ యూ అనే పదం ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, యూ అనేది సెకండ్ పర్సన్, సెకండ్ కాబట్టి సెకండ్ దాన్ని బట్టి మారుతుంది. అంటే మనం జనరల్గా ఇక్కడ బిట్ ఇవ్వగానే మన మైండ్ సెట్లో ఒకటి వస్తుంది, స్టార్టింగ్లో ఉండదాన్ని సబ్జెక్ట్ అని, నెక్స్ట్ దాని వెర్బ్ అని, మిగతాది ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే మాత్రం అది ఆబ్జెక్ట్ అని మన బ్రెయిన్లోకి వస్తుంది. అదంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఐ ఉంది అంటే జనరల్గా హీ రాసాము, హీ షెడ్. తర్వాత ఈ కామా తీసేసి ఇన్వర్టెడ్ కామా దట్ అనేటువంటి మన కంజంక్షన్ కలిపాము, దట్ రాసాము. ఐ అనేది ఆటోమేటిక్గా స్టార్టింగ్లో ఉన్న దాన్ని బట్టి మారుతుంది. ఫస్ట్ పర్సన్ కాబట్టి స్టార్టింగ్, ఇక సబ్జెక్టా ఏంటి మనకి తెలియపోయినా కూడా స్టార్టింగ్ ఐ అనేది హీగా మారింది. ఓకే. తర్వాత డ్రింక్ అనేటటువంటిది డ్రాంక్గా ఎందుకు మారిందంటే ఫ్రెండ్స్ ఇక్కడ సెడ్ ఉంది కదా, ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్. సెడ్ కానీ సెడ్ 2 కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హీ షెడ్ కామా ఇన్వర్టెడ్ కామన్స్ పెట్టి ఐ డ్రింక్ టీ ఎట్ దిస్ క్యాంటీన్ అన్నాడు. లాస్ట్లో ఫుల్ స్టాప్ ఇచ్చాడు ఫ్రెండ్స్. దీన్ని మనం ఇక ఆన్సర్ని డైరెక్ట్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఏముంది ఇందులో, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి మనం ఎక్కడ ఆస్క్డ్ అని రాయకూడదు, ఇఫ్ అనే పదాలు రాయకూడదు. ఆ రెండు ఒకవేళ 4 ఆప్షన్లో కనుక ఆస్క్డ్ ఇచ్చినా దాన్ని ఎలిమినేషన్ చేయండి, ఇఫ్ అనే పదం ఇచ్చినా ఎలిమినేషన్ చేయండి. ఒకవేళ టోల్డ్ అనే పదం ఇచ్చినా కూడా ఎలిమినేషన్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సెడ్ ఇచ్చాడు, ఇక్కడ సెడ్ 2 ఇవ్వలేదు కదా. అంటే మనకి ఎలాంటి బిట్ ఏదైనా ఇచ్చినప్పుడు గ్రామర్లో 4 ఆప్షన్లు అలా కళ్ళతో అలా చూస్తే ఒక 2 ఆప్షన్లు మాత్రం పక్కా ఎలిమినేషన్ అవుతాయి. అదృష్టం కొద్దిగా 3 ఎలిమినేషన్ అయింది అనుకోండి, ఇక మీరు కష్టపడకుండానే రూల్స్ని కూడా అప్లై చేయకుండానే ఆన్సర్ దొరికిపోతుంది కదా ఫ్రెండ్స్. అట్లా సరే అవి మీరు చేస్తారనుకోండి. హీ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామన్స్లో ఐ డ్రింక్ టీ ఎట్ దిస్ క్యాంటీన్ అన్నాడు ఫ్రెండ్స్. ఫాస్ట్గా వెళ్ళిపోతాను నేను. ఇక్కడ జనరల్గా మనం ఏం చేయాలంటే సెడ్ అనే పదం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ టోల్డ్ అనే పదం రాయము. అంటే